కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని ఎంకన్న దేవుణ్ణి నిద్రలేపటోళ్ళెవలు? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని వినాయకునికి పూజలు చేసేటోళ్ళెవలు? ఓం పత్రం సమర్పయామి, ఓం నైవేద్యం సమర్పయామి, ఓం నారికేలం సమర్పయామి, ఓం దీపధూపారాధన సమర్పయామి, ఓం శాంతి 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 అని గిట్ల దేవుళ్ళు ఉపాచారాలు లేక ఉపాసం ఉండాల్సిందేనా? గీ అన్నీ చేసి అయ్యవార్లకు ఆపదొచ్చిందట. మరి అయ్యగారికి అరమిచ్చదందుకు ఏ దేవుడు అడ్డం పడుతుండో ఏందో. అరరరే, దేవులకు ఎంత కష్టం వచ్చే గుడిని తెరిచేటోళ్ళు లేరు, దేవునికి ఇంత ధూపదీపం పెట్టేటోళ్ళు లేరు. తలుపులేసి తాళం పెట్టి బజార్లకు వచ్చి సమ్మెకు దిగినరు అయ్యే వాళ్ళంతా. దినం దేవునికి పాశమన్నం పులిగోర దద్దోజనం పెడుతున్నాం కానీ మేము ముక్కిపోయిన బియ్యం తింటున్నామని జీతాల కోసం జిచ్చు పట్టుబట్టి కూర్చున్నారు. ప్రసాదం పెట్టే చేతులతోని ప్రకాళ్ళు పట్టుకొని మంత్రాలు చదివే నోటితోని జీతాల డిమాండ్ల దండకం చదివి దీవెనార్తులు పెట్టేటోళ్ళు శాపాలు పెట్టుకుంటా సమ్మె మాకు కూడా వేయొచ్చునని చూపెట్టిండ్రు. అంగన్వాడీ అక్కలకు, ఆర్టీసీ అన్నలకు, సర్కార్ నౌకర్లకు జీతాలు పెంచంగా మాకెందుకు పెంచాలని అడుగుతున్నారు పంతులు. అయ్యవారు జర నువ్వు కూడా చెప్పు. ఆఖరకు పాయింట్ వేసుకొని రోడ్లు వచ్చినా వానికి పిల్లనిస్తున్నారు తప్ప మాకు సంబంధాలు ఎవరు వస్తలే, వచ్చినా వెనక పోతున్నారు. ఎందుకు ఈ కారణము అంటే ఉద్యోగులం కాదు కాబట్టి. హైదరాబాద్ అయ్యే వాళ్ళ సమ్మెకు కోదండరాం సార్ వచ్చి తప్పకుండా జీతాలు పెంచాలన్నాడు. ఇక పూగుర్తు లక్ష్మణ కూడా ఇదే మాట అన్నాడు. ఇక కడమ జిల్లాలలో కూడా గుళ్ళ పరిస్థితి గిట్లనే ఉన్నది. ధూప దీప నైవేద్యాలు బంద్ పెట్టి అయ్యవాళ్ళు లేకపోయేసరికి భక్తులంతా అసిన కాడికి మంత్రాలు చదివి ఎవ్వరు పూజలు చేసుకొని పోయినరు. కొబ్బరికాయలు పూలకు గిరాకీ కూడా తక్కువ అయింది. ఇక గుళ్ళ ముంగట అడుకునేటోళ్ళంతా బాజాల మీద పడ్డరు. భగవంతునికి భక్తులకు నడిమిట్లుండి అయ్యవాళ్ళు ఎర్ర టెండల ఎన్ని దినాలకి ఇట్లా చేస్తారు? ఏమైతే పోయి సీఎం సార్ని కలువుండ్రి, అడిగిన దానికంటే 1000 ఎక్కువనే పెంచుతాడు అని సలహా ఇస్తున్నారు భక్తులు.